తింటే మీకు మరణం అనేది ఉండదు స్వామి. దీనికోసం నేను ఎంతో తిరిగి తిరిగి మీకోసం నేను తీసుకొనొచ్చాను అని చెప్పాడంట. అని చెప్పి ఆయనకి అందించబోతుంటే రాజుగారికి అందించబోతుంటే ఈ మధ్యలో సభలో విదూషకుడు అందుకొని ఆ ఫలాన్ని గబగబా అతని చేతిలో నుంచి లాక్కొని తినేసాడంట. వెంటనే మహారాజు గారికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి "ఓరి దుర్మార్గుడా! అతను నా కోసం ఎంతో కష్టపడి సంజీవిని ఫలం తీసుకొనొచ్చారు. అది తిని నేను దీర్ఘాయువును చిరంజీవినయ్యి బాగా పాలించాలి ఈ రాజ్యాన్ని అనుకున్నాను. ఈలోగా నువ్వు తీసుకొని ఇంతటి పని చేస్తావా? నీ తల తీపించేస్తాను" అని చెప్పి భటుల్ని పిలిచాడంట. వెంటనే విదూషకుడు అన్నాడంట, మరి నా తల ఎలా తీపించగలరు? నేను సంజీవిని ఫలం తిన్నాను కదా! నాకు మరణం లేదు కదా! మరి నేను చిరంజీవిని అయిపోయాను కదా! మరి మీరు నా తల ఎలా తీయించగలరు అన్నారంట. అంటే వెంటనే రాజుల్లా ఆ సంజీవిని ఫలంది పక్కన పెట్టేసేయి. నువ్వు అసలైనా తప్పు చేశావు. నువ్వు తప్పు చేశావు కాబట్టి నీకు తప్పకుండా నేను శిక్ష వేస్తాను. ఆ ఫలంలో అంత అద్భుతం అయితే ఉండదులే. నేను శిక్షించి చూస్తాను అన్నాడంట. అప్పుడు ఆ ఫలంలో అద్భుతం అనేది సంజీవిని అనే అద్భుతం లేనప్పుడు నన్ను చంపడం ఎందుకు ప్రభు అన్నాడంట. దీన్నే లాజిక్ అంటారు. దీన్నే తర్కము అంటారనమాట. ఈ లాజిక్ మీద మనకి సభలు కొనసాగేవంట అప్పట్లో. అలా తర్కశాస్త్రం అంటే అది ఒక శ్రద్ధతో అది ఒక ఇదిగా నేర్చుకునేవాళ్ళంట. అందులో అప్పట్లో ఏమో పండితులు అనేవాళ్ళు. ఇప్పుడేమో దాంట్లో కూడా ఇప్పటికి కూడా పోలేదండి తర్కశాస్త్రం. దాంట్లో డిగ్రీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేసే వాళ్ళు ఉన్నారు. అది 64 కళల్లో ఒక కళ అన్నమాట. సింపుల్ లాజిక్ మిస్ అయ్యాడు ఆ రాజు అని చెప్పడానికి ఆయన చెప్తున్నాడు. దాన్నే తర్కశాస్త్రం అంటారు. మరి సంజీవుని ఫలం తింటే మీరు నా తల తీపిచ్చినా నేను చిరంజీవిని కాబట్టి తల పోదు. అంటే ఆ ఫలంలో అంత ఫలితం లేదులే, నేను నీకు శిక్ష వేసే చూస్తానన్నాడు. మరి శిక్ష వేయటానికి దాంట్లో అంత ఫలం లేనప్పుడు మరి మీరు నాకు శిక్ష వేయటం ఎందుకు? ఇంత చిన్న లాజిక్ ని మీరు మిస్ అయ్యారే ప్రభు అని అడిగారంట. దీన్నే తర్కము అంటాము, తర్కశాస్త్రము. దీని గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఈ శ్లోకంలో ముఖ్యంగా ఆదిశంకరాచార్యులు వారు మనకి ఇలాంటి తర్కవాదనలన్నీ పెట్టుకొని కూర్చొని మన సమయాన్ని వృధా చేసుకోవద్దు, కంఠానికి క్షోభను కలిగించవద్దు. మనం శివుని యొక్క పాదాలను పట్టుకుందాము, పరమ సౌఖ్యాన్ని పొందుదాము, మోక్షానికి మార్గం వేసుకుందాము అని చెప్పారు.